జీతాలు ఇవ్వగలవా లేదా? ఉమ్, గుమస్తాలు 5గురు ఉన్నోళ్ళు ఒకళ్ళో ఇద్దరితో సరిపుచ్చుకుంటున్నారు. ఉమ్, అదే సందర్భంలో లేనటువంటి వాళ్ళు సాంతం ఇబ్బందిని వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు. తిట్టుకున్నాం కరెక్టే జగన్ని, ఇదే అనుకున్నాం మేము, వాడు నాశనం చేసేస్తున్నాడు అందే నమ్మాం. తీరా చూస్తే ఇవాళ రోజున వ్యాపారం లేదు. ముందు వ్యాపారం ఎందుకు లేదంటే చేతిలో డబ్బులు లేవు. ఎవరు ఖర్చు పెడతారు చేతిలో? మధ్యతరగతోడు తన రూపాయలు తన నిత్యావసర వస్తువులకే ఖర్చు పెడతాడు ఫస్ట్. మిగతా రూపాయి విద్యకు ఖర్చు పెడతాడు, వైద్యానికి ఖర్చు పెడతాడు, దాచుకుంటాడు. మధ్యతరగతి డబ్బులు ఎక్కువ వస్తుంటే, మధ్యతరగతికి కూడా ఇతను పథకాలు ఇచ్చాడు కదా, ఆ ఎక్కువ వచ్చినప్పుడు ఖర్చు పెట్టాడు మధ్యతరగతి. లేబర్ రూపాయి కూడా దాచుకోరు వాళ్ళు మాక్సిమం వాళ్ళ దాపరికం ఎట్లా ఉంటుంది అంటే ఓ 10,000 అట్లా పక్కన పెట్టుకోవడం ఉంటుంది. కానీ ఈ పథకాలు వచ్చినప్పుడే కదా బైకులు కొంది, చిన్న చిన్న బంగారం కొంది. వాళ్ళు ఆ రూపంలో దాచుకున్నారు. బంగారమో వెండో లేదా ఇంట్లో సామాను, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, బట్టలు కొనుక్కోవడం మంచిది, ఇట్లాంటి దానివల్ల రొటేషన్ అయింది. ఇప్పుడు అవన్నీ ఆగిపోయి వ్యాపారులు కూడా అల్లాడుతున్నారు కదా. కానీ అంతకుముందు వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు? ఈ మీడియా మాటలనే కదా నమ్మింది వాళ్ళు. కానీ అక్కడ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని ఉండాల్సింది కదా. నా బిడ్డలకేమో ఏడాదికోసారి జీతం పెరగాల. ఇప్పుడు నేనేమంటానంటే సంక్షేమ పథకాల విషయంలో మన